కామారెడ్డిలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. బిక్కనూరులో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న అనంతరం నిజామాబాద్ జిల్లా సిరికొండలోని ఎవరెస్ట్ శిఖర అధిరోహిత మలావత్ పూర్ణను పరామర్శించేందుకు వెళ్తుండగా సీతక్క కాన్వాయ్ను అడ్డుకొని సన్నరకం వరి ధాన్యానికి బోనస్ డబ్బులు ఇవ్వాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి సీతక్క అసలు మీరు రైతులేనా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు మంత్రి సీతక్క కాన్వాయ్ ముందుకొచ్చి అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు పడిగల శ్రీనివాస్, పోసానిపేటకు చెందిన నారెడ్డి దశరథ్ రెడ్డి, ఉప్పల్వాయికి చెందిన మాజీ సర్పంచ్ కొత్తొల్ల గంగారం, రామారెడ్డికి చెందిన బాలాదేవ్ అంజయ్య, త్యాగల మహిపాల్, హన్మయ్యల రాజయ్యపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కామారెడ్డిలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. బిక్కనూరులో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న అనంతరం నిజామాబాద్ జిల్లా సిరికొండలోని ఎవరెస్ట్ శిఖర అధిరోహిత అయినటువంటి మలావత్ పూర్ణను పరామర్శించేందుకు వెళ్తుండగా సీతక్క కాన్వాయ్ను అడ్డుకున్నారు రైతులు. సన్నరకం వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు భూపతి మనకు సిద్ధంగా ఉన్నారు. భూపతి, చెప్పండి, అసలు ఏం జరిగింది? అటు మంత్రి సీతక్క కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొంతమంది రైతులపై కేసు కూడా నమోదైనట్టుగా సమాచారం. మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటనలో రైతు టీఆర్ఎస్ నేతలు బోనస్ కు వరిధాన్యానికి బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. బిక్కనూరులో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క ఇటీవలే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మలావత్ పూర్ణ తండ్రి మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శ చేయడానికి రామారెడ్డి మీదుగా పాకాల గ్రామానికి వెళ్తున్న క్రమంలో రామారెడ్డిలో బీఆర్ఎస్ నేతలు, రైతులు కొంతమంది మంత్రిని కలిసి విన్నవించే ప్రయత్నం చేశారు. బోనస్ కు వరి ధాన్యానికి బోనస్ చెల్లించాలా, అదేవిధంగా ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వినతి పత్రం అందజేసే క్రమంలో మంత్రి తీవ్ర అసహనానికి లోనైన పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నేతల తీరు పట్ల మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. తమ కాన్వాయ్ ని బీఆర్ఎస్ నేతలు వచ్చి అడ్డుకున్నారని, ఇది మంచి పరిణామం కాదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీస్ బందోబస్తు నడుమ అక్కడి నుంచి మంత్రి సీతక్క వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు బాధ్యులైన 6గురిపై రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. సీతక్క మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి నెలకొంది. సీతక్క మాట్లాడిన భాషా విధానం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మంత్రి మాట్లాడిన తీరు పట్ల, వ్యవహరించిన తీరు పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు తాగొచ్చి అడ్డుకున్నారని కూడా మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేయడంపై రైతుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్న పరిస్థితి నెలకొంది. తాగుబోతులంటూ అవమానించేలా మాట్లాడిన తీరును వారు మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే 6 బీఆర్ఎస్ నేతలపై రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. జ్యోత్స్న. రైట్ భూపతి.